Hi friends, welcome back to my channel Learning English with Ishwa. In this video, we are going to talk about WHO. Yes friends, here WHO functions as a noun class. Noun class lo WHO అనే ఒక relative pronoun ఎలా ఫంక్షన్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. Without wasting our time, let's get started friends. So first of all, noun class లో as a subject కింద మాట్లాడదాం. అసలు నౌన్ క్లాస్ అంటే ఏంటి? లెట్ మీ చెక్ వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ ఆర్ నాట్. yes, it is being recorded. సో యాజ్ అ సబ్జెక్ట్ కింద మాట్లాడితే మనకందరికీ తెలిసింది ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వర్బ్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, ఒక కంజంక్షన్ ఉంటుంది, ఒక రిలేటివ్ ప్రొనౌన్ వస్తుంది, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. సో హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్బ్ ఉంటుంది, దాని తర్వాత ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. సో దిస్ ఈస్ ద క్లాస్ గైస్. సో మనం ఒక WHO ఒక రిలేటివ్ ప్రొనౌన్ పెట్టి ఒక క్లాజ్ అనేది క్రియేట్ చేస్తాం అదే సబ్జెక్ట్ కింద. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరు దొంగతనం చేశారో నా పర్స్ని ఇంకా తెలియలేదు. ఎవరు దొంగతనం చేశారో నా పర్స్ ఇంకా తెలియలేదు. ఎలా చెప్తాము? హూ స్టోల్ మై వ్యాలెట్. హూ స్టోల్ మై వ్యాలెట్ ఈజ్ స్టిల్ అన్నోన్. Who stole my wallet is still unknown. ఎవరైతే దొంగతనం చేశారో ఇంకా తెలియలేదు. చూడండి గైస్, ఇది మొత్తం ఒక సబ్జెక్ట్ అయింది. సో దాని తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చింది, ఒక వర్బ్ వచ్చింది, దాని తర్వాత ఒక యాడ్ వర్బ్ వచ్చింది. Who stole my wallet is still unknown. ఓకేనా? ఇది ఒక నౌన్ క్లాస్ లాగా ఫంక్షన్ అవుతుంది. తర్వాత who will win this match ఈజ్ నాట్ క్లియర్గా లేదు. ఎవరు గెలుస్తారో క్లియర్గా లేదు. హూ విల్ విన్ దిస్ మ్యాచ్ ఇస్ నాట్ క్లియర్. ఎవరు గెలుస్తారో ఈ మ్యాచ్లో క్లియర్గా లేదు. వెళ్తారో ఇంకా డిసైడ్ అవ్వలేదు. హూ విల్ గో టు దేర్ హోమ్ హ్యాస్ నాట్ బీన్ డిసైడెడ్ యట్. ఎవరు వెళ్తారో వాళ్ళ ఇంటికి ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఈ బ్యాగ్ ఇక్కడ ఎవరు పెట్టారో ఇంకా తెలియలేదు. హూ కెప్ట్ దిస్ బ్యాగ్ హియర్ ఈజ్ స్టిల్ అన్నోన్. ఇంకా తెలియలేదు. ఓకేనా గైస్? హియర్ నౌన్ క్లాస్ ఫంక్షన్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ కింద ఫంక్షన్ అవుతుంది. సో నౌ కమింగ్ టు యాజ్ అన్ ఆబ్జెక్ట్ కింద తీసుకువెళ్దాం దాన్ని. యాజ్ అన్ ఆబ్జెక్ట్ కింద ఫంక్షన్ ఎలా అవుతుందో చూద్దాం దీంట్లో. ఐ డోంట్ నో. సో హూ లెఫ్ట్ దిస్ బ్యాగ్ హియర్. ఎవరు ఇక్కడ వదిలేసి వెళ్ళారో నాకు తెలియదు ఎవరు ఇక్కడ వదిలేసి వెళ్ళారో. ఐ డోంట్ నో హూ లెఫ్ట్ దిస్ బ్యాగ్ హియర్. ఐ డోంట్ నో. ఓకేనా గైస్? తర్వాత షీ నోస్. హూ విల్ కమ్ ఫస్ట్. She knows who will come first. ఆమెకు తెలుసు ఎవరు ఫస్ట్ వస్తారో. Who will come first. Here noun class function as an object. మనం WHO కింద మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను గైస్. యాజ్ అన్ ఆబ్జెక్ట్ కింద ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? సో నాకు తెలీదు ఎవరు ఈ చైర్ని విరక్కొట్టారో. ఐ డోంట్ నో. I don't know who broke this chair. So they don't know who bet them. వాళ్ళని ఎవరు కొట్టారో వాళ్ళకి తెలియదు. Who bet them. They don't know who bet them.
సో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో ఎవరు ప్రమోషన్ పొందారు వాళ్ళు అనౌన్స్ చేస్తారు, ఎవరు ప్రమోషన్ పొందారు. దే విల్ అనౌన్స్ టుమారో, రేపు అందాం. దే విల్ అనౌన్స్ టుమారో who got the promotion అనమా, who got the promotion, ఎవరికి ప్రమోషన్ వచ్చిందో who got the promotion, they will announce tomorrow, రేపు అనౌన్స్ చేస్తారు. సో హియర్ నౌన్ క్లాస్ ఫంక్షన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ గైస్? సో ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ లాగా మాట్లాడుతున్నాం, ఒక ఆబ్జెక్ట్ లాగా మాట్లాడుతున్నాం. WHO పెట్టి ఎలా మాట్లాడుతున్నాం మీకు అర్థమైందా? సో నేను ఒక ఫస్ట్ వీడియో చేశాను, ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను WHO తర్వాత డూ డస్లు రావు, అంటే హెల్పింగ్ వర్బ్స్ రావు సింపుల్ ప్రెజెంట్లో, సింపుల్ పాస్ట్లో. సో ఎందుకు రాదు? వై ఇట్ ఈస్ నాట్ కమింగ్? Who haven't watched that video, just go to my YouTube channel and you will find that video and just watch. So you will get more knowledge. చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది మీకు. WHO అనేది చాలా 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 కష్టంగా మారిపోయింది, ఎందుకంటే ఎవరు చెప్పట్లేదు సరిగ్గా దాని గురించి ఎలా ఫంక్షన్ అవుతుంది అంటే. సో దే ఆర్ సర్టెన్ రూల్స్ ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్లో. డెఫినెట్లీ వీ మస్ట్ నో ఆల్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో వైల్ స్పీకింగ్ అంటే మాట్లాడుతున్నప్పుడు కూడా మనం తెలుసుకోవాలి, అంటే మన బ్రెయిన్ని మనం ట్రైన్ చేసుకోవాలి. సో హౌ టు గెట్ ది ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, ఎలా పొందగలము. సో ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ఇంగ్లీష్ గ్రామర్. ఓన్లీ ఇంగ్లీష్ గ్రామర్ మనకు తెలిస్తేనే మనకి ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. సో గ్రామర్ తెలియకుండా అయితే ఇంగ్లీష్ అనేది మనకి రాదు. ఓకేనా గైస్? సో దీన్ని ఏం చెప్తానంటే, ఐ డోంట్ నో హూ లెఫ్ట్ దిస్ బ్యాగ్ హియర్ ఈజ్ ఎ నౌన్ క్లాస్. నేను ఎలా చెప్తానంటే, ఐ హ్యావ్ జస్ట్ కమ్ టు దిస్ బస్ స్టాప్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ అండ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ ఫర్ ద లాస్ట్ 15 minutes and suddenly cops have come to me and they have asked me whose bag is this. Then I have said to them, so this is not mine and I don't know who left this bag here. Then after that, they started checking this bag. They have started checking this bag and they are checking the bag and the bag is being checked by the police and now I'm going away from this stop. సో దాట్స్ ఇట్ గైస్. నేను ఒక సెంటెన్స్ని నేను ఒక స్టోరీ కింద మాట్లాడి నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే నాకు నౌన్ క్లాజ్ అనేది రావాలి, WHO అనేది ఎలా కంజంక్షన్ కింద యూజ్ చేయాలి అని తెలుసుకోవాలి అంటే నేను ఒక స్టోరీయే మాట్లాడుతున్నాను. సో మై వే ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ దిస్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ మై ఆన్లైన్ క్లాసెస్ జస్ట్ కాంటాక్ట్ us, యూ విల్ బి గివెన్ మోర్ డీటెయిల్స్. మీకు చాలా డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఓకేనా గైస్? అదేవిధంగా మేము ప్రతిదీ నేర్పిస్తాం గైస్. క్లాసెస్ అనేది ఎవ్రీథింగ్ we will teach you. So from basics to advanced, everything we will teach you, and we have speaking sessions and we have more activities like newspaper reading and news reporting and also debates and live commentary. So we are doing these kind of activities to get the fluency in English. సో ఎవరైతే మా క్లాసెస్లో జాయిన్ అవుతారో డెఫినెట్గా ఇప్పుడే చాలా మంది మా క్లాసెస్లో జాయిన్ అయ్యారు గైస్, వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు. అదేవిధంగా మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే పైన స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆ నెంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయితే యూ విల్ బి గివెన్ మోర్ డీటెయిల్స్. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దాట్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ. సో జస్ట్ ఒక మంచి డిసిషన్ తీసుకొని ఒక మంచి కోర్స్ అనేది తీసుకోండి, జాయిన్ అవ్వండి, ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. టైంని వేస్ట్ చేయకుండా టైంని యూటిలైజ్ చేసుకొని మీరు జాయిన్ అయితే తప్పకుండా మీకు ఇంగ్లీష్ వస్తుంది. వీడియోస్ చూసినంత మాత్రాన ఇంగ్లీష్ రాదు గైస్, ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.